నడిసే ఎద్దునే ఓడుస్తారు అన్నట్టు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు, పని చేసేటోళ్ళే పాటలు పాడతారు అన్నట్టు, తమ సర్వం కోల్పోయిన రాష్ట్రాన్ని సాదుతున్న తాగుబోతన్నలనే కష్టపెట్టే పనులు చేస్తున్నది తెలంగాణ సర్కారు. చేసే జాబ్ ఒత్తిడి ఎక్కువయ్యో, పెండ్లాం బాధలు మితిమీరితేనో, మోటు కష్టం చేసినందుకో బుక్కెడంత తాగుతారు. బాధలు పోగొట్టుకునే తానికి తాగుతుంటే ఆ తాగుడును కూడా ఒక బాధ కిందికి తెస్తున్న సర్కారు. ఇప్పటికీ పెంచిన రేట్లు జాలవన్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళా తాగుబోతులను బాధ పెట్టేటానికి సర్కారును జాదే భారం వాళ్ళ మీద ఇంకింత ఎక్కువ పెంచబోతున్నదట. సాధారణ బ్రాండ్ ఫుల్ బాటిళ్ల మీద 60 రూపాయలు ఎక్కువ, ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిళ్ల మీద 100 రూపాయలు ఎక్కువ పెంచబోతున్నదట. కేటగిరి బాటిళ్ల మీద 120 రూపాయలు పెంచి ఎంత దాగినా కిక్కెక్కకుండా చేయబోతున్నదట. ఇంకా ఎన్నెన్ని సార్లు పెంచుతారు, ఎన్నెన్ని పథకాలు తాగుబోతుల పైసలతో నడుపుతారు, ఇంకా ఎంతకాలం తాగుబోతుల రక్త మాంసాలను దోసుకొని సర్కారులు నడుపుస్తారు. సర్కార్ దగ్గర పైసలు లేకుంటే మందుల ధరలు పెంచుడే, ఏదన్నా కొత్త పథకం తీసుకొస్తే రేట్లు పెంచుడే, మందు తయారు చేసే కంపెనీలకు లాభాలు రాకుంటే రేట్లు పెంచుడే. ఇట్లా ఏది జరిగినా మా మీదనే భారం మోపితే ఇక మేము ఎట్లా బతకాలి? మాకున్న రందులు చాలవన్నట్టు ఈ మందు రేట్లు పెంచి తాగమంటే ఎట్లా తాగుతాం, ఎట్లా సంతోషంగా ఊగుతాం? ఇది అస్సలు మంచిగా లేదన్నట్టు మస్తు బాధపడుతున్నారట ఆ తాగుబోతన్నలు. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోండ్రి పాపం. ఎందుకు 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 ఈ బీజేపీ పార్టీలకు తెలంగాణ అంటే చిన్న చూపు ఎందుకు? ఒకసారి 2 సార్లు అంటే ఏమో కానీ ఊకే తెలంగాణకి ఇచ్చపరిచాడు యేసు ఎందుకు? ఏపీ సీఎం చంద్రాల సార్ అవసరం ఉంటే మాత్రం తెలంగాణని తక్కువ చూపు చూడాలనా? మొన్న ఇండియా పాకిస్తాన్ విడగొట్టినట్టు విడదీసిండ్రు అన్నారు, తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రు అన్నారు, పార్లమెంటు తలుపులు మూసి విడగొట్టిండ్రు అన్నారు. ఇగో ఇప్పుడు ఈ కథ చేసిండ్రు. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకిన సిగ్గు అన్నదట. అవి అట్లనే చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళని అంటుర్రు తెలంగాణ వాదులు. ఇప్పటికే ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద, ఇక్కడ పద్ధతుల మీద మా షెడ్డ ఈసడింపు చూపెట్టిండ్రట. అది జాలదన్నట్టు ఇప్పుడు తెలంగాణలో ఉన్న భద్రాచల రాములవారి గుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టు చూపెడుతున్నారు. గింత ద్వేషం ఎందుకు, గింత ఈసడింపు ఎందుకు సెంటర్లో ఉన్న బీజేపీ సర్కార్కు అని కోపం చేస్తున్నారు తెలంగాణ వాదులు. జనగణన వెబ్సైట్ల స్వీయ గణన కోసం భద్రాచలం ఏరియా మీద ఒత్తులే, జియో మ్యాపింగ్ సరిహద్దు ప్రాంతం పరిమితం చేయబడిందని అన్నట్టుగా అనిపిస్తున్నది. ఇక అంటే భద్రాచలం ఏపీలు ఉన్నట్ట, తెలంగాణది కాదన్నట్ట. ఇది ఎక్కడిచ్చేంద్రం? ఆ వెబ్సైట్ తయారు చేసింది ఎవరు, చేయించింది ఎవరు? తప్పుదారి అట్లా జరిగిందా, లేకుంటే కావాలనే దక్షిణ అయోధ్య అని పేరు పోయిన శ్రీరాముల వారి గుడిని ఏపీకి అప్పచెప్పే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా? అవేం కాదు, పొరపాట్ల జరిగింది అనుకుంటే ఎన్నెన్నిసార్లు తెలంగాణ మీద పొరపాట్లు జరుగుతాయి. ఎందుకు ఏపీ మీద ఉన్న ప్రేమ బీజేపీ పార్టీలకు తెలంగాణ మీద లేదని మండిపడుతురు. తెలంగాణకు అన్యాయం జరిగినా తక్కువ చూసినా తట్టుకొని పక్కా తెలంగాణ వాదులు. మరి చూడాలి జరిగిన తప్పును ఎప్పుడు సరిచేసి వెబ్సైట్లో భద్రాచలంను తెలంగాణలో చూపెట్టేటట్టు ఎప్పుడు చేస్తారో ఏమో.